టీటీడీలో పనిచేస్తున్న అటవీ కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టీటీడీలో అటవీ విభాగంలో పనిచేస్తూ పర్మనెంట్ చేయాలి అని రిలే దీక్షలు 2 సంవత్సరాలుగా చేస్తున్న ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం దారుణమన్నారు. ఇక టీటీడీలో 30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా పర్మనెంట్ చేయకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో జీతాలు ఇస్తున్నారంటూ వాపోయారు. అర్ధరాత్రి దీక్ష శిబిరం వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని సిపిఎం నేత కందారపు మురళి మండిపడ్డారు. టీటీడీలో పనిచేస్తున్న అటవీ కార్మికుల నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టీటీడీలో అటవీ విభాగంలో పనిచేస్తూ పర్మనెంట్ చేయాలని రిలే దీక్షలు 2 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నప్పటికీ అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. టీటీడీలో 30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా పర్మనెంట్ చేయకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో జీతాలు ఇస్తున్నారని వారు ఓపాయారు. ఇక అర్ధరాత్రి దీక్ష శిబిరం వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని సిపిఎం నేత కందారపు మురళి మండిపడ్డారు. రైట్, ఇక తిరుపతిలో అర్ధరాత్రి ఏర్పడినటువంటి ఈ హై టెన్షన్ వాతావరణానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మధు, గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే 2 సంవత్సరాల నుంచి దాదాపుగా టీటీడీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వస్తున్నారు. అంటే మమ్మల్ని అంటే శాశ్వత ఉద్యోగుల టీటీడీలో గుర్తించాలి, దాదాపు 30 సంవత్సరాల సర్వీస్ మాకుంది, అయినప్పటికీ కూడా అంటే టీటీడీలో ఉద్యానవనకు సంబంధించి కావచ్చు, లేదంటే అటవీ కార్మికులు, కాలిబాట, ఇట్లా రకరకాల చాలా ప్రాంతాల్లో అనుబంధ ఆలయాలు, తిరుమల ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో కూడా వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తూ ఉంటారు. ఈ పార్క్స్ కావచ్చు, లేదంటే ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి. అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ కోరిక ఒకటే, శాశ్వత ఉద్యోగులు. దాదాపుగా వాళ్ళు ఉన్నటువంటి జీవితం దాదాపు సగ జీవితం టీటీడీకి మేము కష్టపడడం జరిగింది. 30 సంవత్సరాల పాటు కూడా ఉద్యోగం చేస్తున్నాం, అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే జీతాలు తీసుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేయండి, మాకు స్వామివారి సన్నిధిలో సేవ చేసేందుకు అవకాశం శాశ్వత ఉద్యోగులుగా పరిగణించండి అని చెప్పి గతంలో ఎన్నో ప్రభుత్వాలకి, ఎన్ని టీటీడీ ట్రస్ట్ బోర్డులకి విన్నవించుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళపైన సమస్యలపైన పరిష్కార దిశగా ఏ బోర్డు కూడా నిర్ణయం తీసుకోలేదు. అందువల్లనే 2 సంవత్సరాల నుంచి కూడా నిరవధికంగా తిరుపతిలో దీక్షలు చేస్తున్నారు. అయితే 3 రోజుల క్రితం సిఐటియు అనుబంధంగా అంటే సిపిఎం నాయకులు కందారపు మురళి వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంఘీభావం వ్యక్తం చేయడం జరిగింది. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే కందారపు మురళి 3 రోజుల నుంచి కూడా ఏదైతే ఆమరణ దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా రాత్రి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దీక్షను భగ్నం చేసి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళందరినీ తిరుపతి రోయ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ దీక్ష చేస్తున్న వాళ్ళందరినీ ఒకసారి ఈ రకంగా పోలీసులు భయభ్రాంతులు గురి చేసే విధంగా కార్మికుల్ని, లేదంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకులు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తరలించి దాని తర్వాత ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో వాళ్ళు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను ముందు పెట్టుకుని ఈ రకంగా తమ పైన దాడులు చేస్తారా అంటూ కూడా, అంటే అరెస్టులు చేస్తారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా శాశ్వత ఉద్యోగులుగా వీళ్ళని గుర్తించేంత వరకు కూడా తమ పోరాటం ఆగదని చెప్పి కూడా సిఐటియు, సిపిఎం నాయకులు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద టీటీడీలో ఎన్నో పరిష్కార దిశగా చేసినటువంటి టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి ఈ రకంగా అంటే శాశ్వత ఉద్యోగులుగా ఈ కార్మికులను అంటే అటవీ కార్మికులను గుర్తించాలనేదే ప్రధాన వాళ్ళ సమస్య. మధు, థ్యాంక్ యూ గోపినాథ్.